గాడ్ ఈజ్ యువర్ హీలర్ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా పేరు స్వెయిన్ మ్యాగ్నే పీడర్సన్. నేను నార్వే దేశంలో జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ పరిచర్యల ద్వారా సువార్తీకునిగా పరిచర్య చేస్తున్నాను. యేసయ్యను అద్భుతాలు చేసే దేవునిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ వీడియోలో కొన్ని నిమిషాల పాటు దేవుని అద్భుతమైన మాటలను మీతో పంచుకుని ఆ తర్వాత మీ యొక్క ఆత్మీయ రక్షణ కొరకు మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఈ వీడియో చివర్లో నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించి దేవుని అద్భుత కార్యాలను అనుభవించండి. ఈ ఆధునిక యుగంలో ఆధునిక మానవుడు తన నేపథ్యం మరియు తన పూర్వీకులు ఎవరో తెలుసుకోవడానికి ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నాడు. మనము జీవిస్తున్నటువంటి ఈ ఆధునిక కాలంలో వంశవృక్షాలు మరియు కలయికలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. గుర్తింపు కుటుంబాల్ని బలోపేతం చేస్తుంది. ఈ ఆధునిక సాంకేతికత మనిషిని గతంలో కంటే మరింతగా మూలాలు కోల్పోయిన వాడిగాను మరియు ఒంటరివాడిగాను మార్చింది. ప్రపంచంలోని స్థానిక జనాభా కూడా తమ మూలాల కోసం ఎంతో అన్వేషిస్తున్నారు. 1982-88 మధ్యకాలంలో నేను కెనడా మధ్యభాగంలోని మాంటోబా ప్రావిన్స్లో 2 నగరాల్లో నేను నివసించాను. అక్కడ నేను సువార్తీకునిగా పనిచేశాను. అయితే అక్కడి జనాభాలో చాలామంది స్థానిక అమెరికన్లు. 16వ శతాబ్దంలో ఈ శ్వేతజాతీయులు కెనడాకి వచ్చినప్పుడు వారు కాలక్రమేణా తమ సంస్కృతిని అక్కడి స్థానికులపై బలవంతంగా రుద్దారు. వారి సాంస్కృతిక సాంప్రదాయాల్లో చాలా వరకు ఎక్కడా కూడా లిఖితపూర్వకంగా లేకపోయినా తరతరాలుగా అందించబడ్డాయి. కానీ అవి కోల్పోయాయి. అప్పట్నుండి అమెరికన్లు తమను తాము స్థానికులుగా భావించుకోలేకపోయారు. అలాగే తాము శ్వేతజాతీయులుగాను అనుకోలేకపోయారు. నేడు ఈ ప్రజలు తమ మూలాల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. తమ గుర్తింపును బలోపేతం చేసుకోవడానికి పెద్దలు తమ ప్రజలకు వారి పూర్వీకుల సంస్కృతి మరియు మత విశ్వాసాలపై ఉపన్యాసాలిస్తున్నారు. ఇది నేడు ప్రపంచంలోని ఇతర స్థానిక ప్రజల్లో కూడా కనిపిస్తున్న ఒక ధోరణి. మన జీవన సంబంధమైన మూలాలను కనుగొనాలి అనే ఈ కోరిక సృష్టి నుండే మనలో పొందుపరచబడిందిగా అనిపిస్తుంది. అయితే జీవ సంబంధమైన మూలాల కోసం వెతకడం కంటే ఆధ్యాత్మిక మూలాలను కనుగొనవలసిన అవసరం మరింత ముఖ్యమని చెప్పాలి. మనలో ఈ కోరిక చాలా లోతుగా పాతుకుపోయింది. ఎందుకంటే ఇది మానవ జాతి యొక్క మూలాలకు సంబంధించింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. అది భౌతికవాదం, ఇంకా లౌకికవాదం, హేతువాదం, మానవతావాదం, నాస్తికత్వం. ఈ వాదాలన్నీ మన ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా ఇవి మనిషి లోపల ఒక ఆధ్యాత్మిక శూన్యతను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచ ప్రజల్లో ఇది నిజం. ఎందుకంటే ఈ విధమైన సిద్ధాంతాలు గత శతాబ్దాలుగా ఇక్కడ ఎంతగానో వృద్ధి చెందాయి. ఈ ఉద్యమాలలో ఏవి కూడా మానవుని అతిపెద్ద సమస్య అయిన పాపానికి పరిష్కారాన్ని అందించలేవు. అందుకే ఈ వాదాలు దేవుని కోసం మనిషిలో ఉన్నటువంటి కోరికను తీర్చలేకపోతున్నాయి. తత్వవేత్తల సమాధానాలు వారి అనేక మతపరమైన ఊహాగానాల వలనే ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ వారి కోరిక మనిషి ఒక ఆధ్యాత్మిక అవసరంతో సృష్టించబడ్డాడని మనకు చూపిస్తుంది. ఎందుకంటే బయట ఇంతకంటే చాలా పెద్ద ప్రపంచం ఉంది. అదే దేవుని యొక్క ప్రపంచం. బైబుల్ ఈ విధంగా సెలవిస్తుంది: విశ్వాసమును బట్టి లోకములు దేవుని వాక్యం వలన నిర్మాణములై ఉండెననియు, అందువలన కనబడుచున్నవి కనబడని పదార్థముల మూలముగా కలిగినవాయననియు మనము గ్రహించుకొనుచున్నాము. ఎంత చక్కగా రాయబడింది చూశారా? గమనించండి. కనిపించే ప్రపంచానికి శిల్పి ఇంకా సృష్టికర్త దేవుడే. కాని అదృశ్యమైనది ముందుగా వచ్చింది. దేవుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు మరియు ఆయన విశ్వాన్ని, భూసంబంధమైన వాటిని సృష్టించడానికి ముందే పరలోకపు విషయాలను సృష్టించాడు. వీటన్నింట్లోనూ అత్యంత నిజమైంది అదృశ్య ప్రపంచమే. మనిషిని కేవలం శరీరం మరియు ఆత్మతోనే కాకుండా అంతకు మించి సృష్టించారని బైబిల్ మనకు చెప్తోంది. కేవలం శరీరం మాత్రమే కలిగి ఉన్న జంతువుల కంటే మనం చాలా గొప్పవాళ్ళం. ఎందుకంటే దేవుడు తనలో కొంత భాగాన్ని మనలో ఉంచాడు. ఒక ఆధ్యాత్మిక కోణంతో ఆయన మనలందరినీ సృష్టించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంటుంది: అప్పుడు యెహోవా దేవుడు నేలమట్టితో నరుని చేసి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. దేవుడు మనల్ని ఆయన పోలికలో సృష్టించాడు. ఆయనతో సంభాషించడానికి ఇంకా సహవాసం చేయడానికి ఆయన మనల్ని ప్రోగ్రాం చేశాడు. మనమందరము ఆధ్యాత్మిక జీవులుగా సృష్టించబడ్డాము. త్రిత్వంలో ఉన్న దేవుడు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వలె మనం కూడా దానికి ఒక పోలికగా ఉన్నాం. యేసు ఈ విధంగా చెప్పాడు: దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించే వారందరూ ఆత్మతోనూ
సత్యముతోనూ ఆరాధించవలెను. మీరు కూడా ఆయన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించి సంతోషంతో నింపబడాలనుకుంటున్నారా? అయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నేను మీకు వ్యతిరేకంగా పాపం చేశాను. మీరు నా పాపముల నిమిత్తం సిలువలో మరణించారని నేను నమ్ముతున్నాను. మీరు మరణాన్ని జయించి మృతుల్లో నుండి లేచి ఈనాడు సజీవునిగా ఉన్నారు. నేను నా పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టగోరుచున్నాను. మిమ్మల్ని నాకు ప్రభువుగా ఉండమని వేడుకొనుచున్నాను. ఈ రోజే నా హృదయంలోకి ప్రవేశించండి. దయచేసి నేను చేసిన అన్ని పాపములను క్షమించండి. ఇక నుండి నేను మీకోసం జీవించాలని ఆశపడుచున్నాను. ఈరోజు నన్ను రక్షించినందుకు మీకు స్తోత్రములు. ఆమెన్.